హరీష్ రావు గారు స్పీకర్ సార్, హరీష్ రావు గారు అన్నిట్లో మాట్లాడుతుంటారు కదా, తొందరగా కన్క్లూడ్ చేయండి. మిత్రులు ఆది శ్రీనివాస్ గారికి, ఎలియా మినిస్టర్ గారికి నా విన్నపం ఏంటంటే, గతంలో మీరు 5 సభ్యులు ఇక్కడ ఉన్నప్పుడు కూడా మేము రాత్రి 1:30 వరకు మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సావధానంగా విని రాసుకొని సమాధానం చెప్పిన రోజులు శ్రీధర్ బాబు గారు గుర్తు చేస్తా ఉన్నా. మీరు 5 ఉండేవాళ్ళు. బిల్స్, ఈ బడ్జెట్ పద్దులు అనేటువంటివి పాస్ చేసుకోవడం ప్రభుత్వ బాధ్యత. మీరు ప్రతిపక్షాల సహకారం తీసుకొని బిల్లు పాస్ చేసుకోవాలి, పద్దులు పాస్ చేసుకోవాల్సింది పోయి మీరే మా గొంతు నొక్కే ప్రయత్నం చేయొద్దు. ఎప్పుడైనా సాంప్రదాయం ఏంటంటే పద్దుల మీద ఎంతసేపు ఎంత మంచి డిస్కషన్ జరిగితే ప్రభుత్వానికి అంత మేలు జరుగుతుంది. ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించుకొని, ఇప్పుడు అదర్ సబ్జెక్ట్స్ వేరు, పద్దులు అంటే ఇట్స్ గవర్నమెంట్ బిజినెస్. గవర్నమెంట్ తమ యొక్క బడ్జెట్ ను శాఖల వారీగా పాస్ చేసుకోవడం అనేది ప్రభుత్వం బాధ్యత. మీరు విప్పులు ఇంకా మమ్మల్ని రిక్వెస్ట్ చేసి మాట్లాడించి మేము ఇంత రాత్రి 9:30, 12 గంటల దాకా ఇక్కడ ఉండి సహకరిస్తున్నామంటేనే మీరు మాకు థ్యాంక్స్ చెప్పాలా. అధ్యక్ష, ముఖ్యంగా జిఏడికి సంబంధించి మా సభ్యులు మాట్లాడలేదు కనుక ఎవరైతే మా సభ్యులు మాట్లాడని అంశాల మీదనే మాట్లాడతాను. టచ్ చేసి చేయకుండా క్లుప్తంగానే ముగించేటువంటి ప్రయత్నం చేస్తా. ముందు ఒకటి నేను అత్యంత ముఖ్యమైన విషయము మీ దృష్టిని, ఎలియా మినిస్టర్ గారి దృష్టిని నేను తేవాలనుకుంటున్న విషయం ఏంటంటే అధ్యక్ష, మన సభా సాంప్రదాయాల ప్రకారంగా వెన్ ద సెషన్ ఈజ్ ఇన్ హౌస్, నో పాలసీ డెసిషన్ షుడ్ బి టేకెన్ అవుట్ సైడ్. అంటే విధానపరమైన ఏ నిర్ణయాన్ని కూడా సభ నడుస్తున్నప్పుడు బయట తీసుకోకూడదు అనేది సభ నియమం. ఐ హోప్ మై ఫ్రెండ్ శ్రీధర్ బాబు విల్ అగ్రీ. ఈరోజు ముఖ్యంగా జిఏడిని కూడా డిస్కస్ చేస్తున్నాం. ఆ శాఖ అత్యంత కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు ప్రకటించింది. బయట పోయి మేము మీడియాలో చూసి వస్తే ఇది సభ మర్యాదను, సభ గౌరవాన్ని తగ్గించేటువంటి నిర్ణయం. అది ఏ నిర్ణయం అంటే అధ్యక్ష, ముఖ్యంగా ఉద్యోగుల పిఆర్సీకి సంబంధించి గత ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ నియామకం చేసింది. ఆ కమిషన్ యొక్క టైం 30 మార్చ్, ఈ నెల మార్చి 30వ తేదీతో కమిషన్ యొక్క కాల పరిమితి ముగుస్తా ఉంది. ఈరోజు మెమో నంబర్ 3347/844 బై ద ఇయర్ 2026 మరొక 6 నెలలు పిఆర్సీ కమిషన్ యొక్క కాల పరిమితిని పెంచుతూ ఒక విధానపరమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. మీడియాకు బయటకు వచ్చేసింది. ఎట్లా తీసుకుంటారు మీరు? ఐ రిక్వెస్ట్ ద హానరబుల్ స్పీకర్, ప్లీజ్ గివ్ ఏ రూలింగ్. ఆ సంబంధిత అధికారులను మీరు కాల్ చేస్తారా, వారికి మెమో ఇస్తారా? ఒక రూలింగ్ ఇచ్చి ఇంకొకసారి ఇలాంటి జరగకుండా విధంగా ఒక స్పష్టమైన హెచ్చరిక ఆ అధికారులకు జారీ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది సభ గౌరవాన్ని మంటగల్పడం, సభ మర్యాదను, సభ యొక్క విలువను తగ్గించేటువంటి చర్య. అదేదన్నా ఉంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ సభలోనే ప్రకటించాల్సి ఉండే, కానీ బయట అది ఆర్డర్ ఇష్యూ చేసేస్తే ఈ సభ యొక్క మర్యాదను తగ్గించే విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దయచేసి దీని మీద మీరు రూలింగ్ ఇవ్వాలని ఎలియా మినిస్టర్ గారు కూడా స్పందించాలని చెప్పి నేను కోరుతున్నా. అది ఈ రోజు ఇష్యూ అయింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు బయట మీడియాలో వచ్చింది. వెన్ ద హౌస్ ఈజ్ ఇన్ సెషన్ దే షుడ్ నాట్. దయచేసి దీన్ని నోటీస్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అయితే అధ్యక్ష, మరి ముఖ్యంగా ఆ అంశానికి సంబంధించే జిఐడిలో నేను మాట్లాడాలనుకుంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ ఉద్యోగుల పిఆర్సీ విషయంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మా ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోగా పెండింగ్ డిఏలు క్లియర్ చేస్తామని, పెండింగ్ బకాయిలు క్లియర్ చేస్తామని, ఉద్యోగులకు మంచి పిఆర్సీ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది. అధ్యక్ష, ఇప్పటికీ 2 సంవత్సరాల 4 నెలలైంది. ఇంకో 6 నెలలు పెంచిండ్రు. అంటే ఇంకొక 3 సంవత్సరాల దాకా ఈ ఉద్యోగులకు పిఆర్సీ ఇయ్యము అని ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అంటే ఇది నమ్మక ద్రోహం కాదా అధ్యక్ష? మీరు ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీ ఏంటి, భరోసా ఏంటి? ఈ రోజు 6 నెలల పాటు మళ్ళీ ఎక్స్టెండ్ చేసినామంటే ఇక 3 ఏళ్ళు నిండుతుంది. అంటే మీరు 6 నెలల్లో ఇస్తామన్నది 3 సంవత్సరాల దాకా కూడా ఉద్యోగులకు పిఆర్సీ ఇయ్యరు, డిఏలు ఇవ్వరు, పెండింగ్ బకాయిలు చెల్లించరు అనేటువంటి నిర్ణయం తీసుకోవడం ఇది ఉద్యోగులను మోసం చేయడము, ఉద్యోగులను దగా చేయడంగా మేము భావిస్తా ఉన్నాం. నేను చెప్పాల్సింది ఏంటంటే అధ్యక్ష, ఆనాడు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా వారిచ్చిన మొట్టమొదటి పిఆర్సీ, తెలంగాణ రాష్ట్రంలో మొదటి పిఆర్సీ 42% ఇచ్చి చరిత్రను తిరగరాసిండు నాడు కేసీఆర్ గారు. రెండవ పిఆర్సీ అధ్యక్ష
రెండవ పిఆర్సీ కమిషన్ ఆ రోజు 7.5% మాత్రమే రికమెండ్ చేసింది. 7.5% రికమెండ్ చేసినా ఇది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ స్టేట్ గా ఆనాడు కేసీఆర్ గారు పిఆర్సీ కమిషన్ 7.5% చెప్తే లేదు వీళ్ళు మా ఉద్యోగులు తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు పోరాడినటువంటి ఉద్యమకారులుగా ఉద్యోగులుగా ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా గుర్తించి పిఆర్సీ కమిషన్ 7.5% చెప్తే 30% ఫిట్మెంట్ ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చారు. అంటే ఉద్యోగస్తులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 72% ఫిట్మెంట్ ఇచ్చింది. తెలంగాణ ఉద్యమ ఇంక్రిమెంట్ ఇచ్చింది. మొన్న ఎన్నికల ముందు పిఆర్సీ రిపోర్ట్ రావడం లేట్ అవుతుందని చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పిఆర్సీ కమిషన్ రిపోర్టు రాకముందే 5% ఐఆర్ను కూడా ఇచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. కానీ మీరు ఈరోజు ఇంకొక 6 నెలలు మేము పిఆర్సీ కమిషన్ అసలు అడగకుండానే ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు. కమిషన్ ఈజ్ రెడీ ఫర్ గివింగ్ ద రిపోర్ట్. అంటే మీరు ఉద్యోగులకు పిఆర్సీ ఇచ్చే ఉద్దేశం లేక 6 నెలలు పొడిగించుకుంటూ పోయి ఇవాళ ఉద్యోగస్తులను దగా చేస్తున్నటువంటి ప్రభుత్వంగా మేము భావించాలి. 5 ఏళ్లకు ఒక పిఆర్సీ సార్, ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం 3 ఏళ్ళు అయిపోతుంది. అంటే పిఆర్సీ కాల పరిమితి మూసేలోపు కూడా మీరు పిఆర్సీ ఇచ్చేటువంటి పరిస్థితి కనబడతలేదు. దయచేసి ఈ అమౌంట్ రద్దు చేయాలని తక్షణమే ఉద్యోగస్తులకు పిఆర్సీ ప్రకటించాలని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా ఉద్యోగస్తులకు 5 డిఏలు కూడా పెండింగ్ లో ఉన్నాయి, వాటిని కూడా మేము క్లియర్ చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష. మరి నిరుద్యోగులకు మోసమైంది అధ్యక్ష, ఉద్యోగులకు కూడా మోసమైంది అధ్యక్ష. ఉద్యోగాల విషయం కూడా జిఏడే చూస్తుంది అధ్యక్ష. మరి ఆ రోజు కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రోజు వరకు ఇచ్చినటువంటి ఉద్యోగాలు 16,978. ఇది నా లెక్క కాదు. నిన్న గౌరవనీయులు కేటీఆర్ గారు అసెంబ్లీలో క్వశ్చన్ అడిగితే ప్రభుత్వమే ఇచ్చిన సమాధానం, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము నోటిఫికేషన్ ఇచ్చి మేము భర్తీ చేసిన ఉద్యోగాలు 16,978 అని శాసనసభలోనే నిన్న ప్రభుత్వం సమాధానం చెప్పింది. మీరు చెప్పింది 2 లక్షల ఉద్యోగాలు, ఇచ్చింది 16,978. అదేవిధంగా అధ్యక్ష దయచేసి మేము కోరేది ఒక్కటే, మరి ఈ 2 లక్షల ఉద్యోగాలు ఎప్పట్లోకి ఇస్తారు? ఇచ్చిన మాట ప్రకారంగా నిరుద్యోగ భృతి ఇస్తారా? గౌరవ మంత్రి గారు తన సమాధానంలో చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష ఉద్యోగుల విషయంలో మీరు ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళ విషయంలో మేము మొన్న కూడా అసెంబ్లీలో అడిగాం. మీ బెనిఫిట్స్ దాదాపు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళకి రావడం లేదు, వాళ్ళందరూ కోర్టుకు పోతున్నారు. నిన్న మనం పేపర్లో చూసాం అధ్యక్ష, హైకోర్టులో 600 మంది రిటైర్డ్ ఉద్యోగులు పోతే మన ఫైనాన్స్ సెక్రటరీ గారిని హైకోర్టు పిలిచి రాత్రైనా సరే నువ్వు రావాల్సిందే అని హైకోర్టుకు పిలిచి వాళ్లకు ఏప్రిల్ 9వ తేదీలోగా 600 మంది రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ చెల్లించాలని హైకోర్టు ఆదేశం ఇచ్చింది. నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మరి మిగతా ఉద్యోగులు కూడా ఇప్పుడు మీరు హైకోర్టు పోమని చెప్తారా? హైకోర్టుకు పోతేనే ఈ ప్రభుత్వం పెన్షన్ బకాయిలు ఇస్తుందా? లేదు, రిటైర్డ్ ఉద్యోగులకు హక్కుగా రావాల్సినటువంటి పెన్షన్ బకాయిలు ఎప్పట్లోకి ఇస్తారు? రిటైర్ అయ్యి ఇంటి దగ్గర పిల్లలతో ఉండాల్సినటువంటి మనమలతో ఉండాల్సినటువంటి మనమరాలతో ఉండాల్సినటువంటి ఉద్యోగులు కోర్టుల చుట్టూ తిరగడం ఎంతవరకు ఈ ప్రభుత్వానికి శోభనిస్తుంది? దయచేసి ఒక నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ 600 మంది కోర్టుకు పోతే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. మిగతా వాళ్ళు కూడా మళ్ళీ వకీలం పెట్టుడు, కోర్టుల చుట్టూ తిరుగుడు, మన చీఫ్ సెక్రటరీని మన ఫైనాన్స్ సెక్రటరీ హైకోర్టుకు పిలిచి మరి ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవడం? దయచేసి ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా తక్షణమే పెన్షన్ బెనిఫిట్లు చెల్లించాలని, దాని మీద మంత్రి గారు ఒక స్పష్టమైన సమాధానం ఇవ్వాలని చెప్పి కూడా రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా సిపిఎస్ ఓపీఎస్ పెన్షన్, ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేము వస్తే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామని చెప్పారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మీద ఇప్పటి వరకు క్లారిటీ లేదు. పైగా ఆ కాంట్రిబ్యూషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించట్లేదు. నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా, నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం సబ్జెక్ట్ టు కరెక్షన్, తప్పైతే మీరు సరిచేయండి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తేలేదు కదా, ఈ కట్టాల్సిన కాంట్రిబ్యూషన్ కూడా 1000 కోట్ల రూపాయలు కాంట్రిబ్యూషన్ కూడా కట్టకపోవడం వల్ల ఆ సిపిఎస్ ఉద్యోగులు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. చనిపోయిన సిపిఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ ఇవ్వడం లేదు, కంపెన్సేట్ ఉద్యోగాలు కూడా ఇవ్వడం లేదు. అది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మీరు పెట్టారు. దయచేసి వాళ్ళ గ్రాట్యుటీ ఇవ్వండి, కంపెన్సేట్ ఉద్యోగాలు ఇవ్వండి, కాంట్రిబ్యూషన్ చెల్లించండి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎప్పట్లోగా తెస్తారో కూడా ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పి కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్న అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష చాలా విషయాలు ఉన్నాయి, కానీ
టైంను దృష్టిలో పెట్టుకొని నేనే కట్ షార్ట్ చేసుకుంటున్నా అధ్యక్ష. మరి జిఐడిలో ఇంకొక ముఖ్యమైన విషయం, ఒకటి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, సిపిఎస్, ఓపీఎస్, నిరుద్యోగులు ఉద్యోగాల గురించి మాట్లాడినాం అధ్యక్ష. జిఐడిలో మరో ముఖ్యమైన విషయం, సూచనలు ఇవ్వండి అని ప్రభుత్వం అడుగుతుంది. నేను రాజకీయంగా మాట్లాడలేదు, సూచనే ఇస్తున్నా. తీసుకుంటే మీ విజ్ఞత, తీసుకోకపోతే కూడా అది మీ ఇష్టం అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఐఏఎస్ ఐపీఎస్ల విషయంలో ప్రతి 6 నెలలకు 3 నెలలకు ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 10 సార్లు ట్రాన్స్ఫర్ చేశారు. హెచ్ఓడి అంటే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంటు, యావరేజ్ హెచ్ఓడి టైం ఈ గవర్నమెంట్లో 6 to 8 months. 6 నెలలకు ఒక హెచ్ఓడిని ట్రాన్స్ఫర్ చేస్తే ఆ శాఖ మీద పట్టొచ్చి, శాఖ మీద అవగాహన కలిగి, ఢిల్లీలో జాయింట్ సెక్రటరీలతో పరిచయాలు పెంచుకొని, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ను ఎప్పటికప్పుడు యూసీలు పంపి కేంద్రం నుంచి డబ్బులు తేవాలంటే నువ్వు 6 నెలలకు ఒక సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేస్తే ఎట్లా పనిచేస్తారు? నేనేదో నోటి మాటతో చెప్పట్లేదు అధ్యక్ష. మీరు విద్యుత్ శాఖలో 5 అధికారులు మారారు అధ్యక్ష. దాంతో చాలా తీవ్రమైన ప్రభావం చూపింది. సింగరేణి సిఎండీలు 4 అయ్యారు, జిహెచ్ఎంసీ కమిషనర్లు 4 మారారు, ఐఎన్పిఆర్ లో 4 మారారు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్లు 4 మారారు, ఆరోగ్యశ్రీలో 8 మంది సీఈఓలు మారినారు. మనం పిఎం స్కీమ్ లో చేరినాము. ఆరోగ్యశ్రీ సీఈఓ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసి ఢిల్లీలో జాయింట్ సెక్రటరీతో పరిచయం పెంచుకుంటే ఢిల్లీ నుంచి రావాల్సిన నిధులు వస్తాయి. మీరు ఉన్న 2 ఏళ్ల 4 నెలల్లో 8 మంది సీఈఓలను మారిస్తే ఆరోగ్యశ్రీ అర్థమయ్యే వరకే వాడిని కుర్చీలకి తీసేవట్టిరి. ఎట్లా పరిపాలన ముందుకు సాగుతుంది? దయచేసి మీరు ఆలోచించండి. మున్సిపల్ శాఖలో 5, ఐటీలో 3. ఇవాళ ఐటీలో చీఫ్ సెక్రటరీనే పెట్టిండ్రు. ఆయన 3 నెలల్లో ఎక్స్టెన్షన్ మీద ఉన్నాడు. ఆ శాఖ అర్థమయ్యే వరకే మళ్ళీ కొత్త సెక్రటరీ వస్తాడు. ఐటీలో 3, మైనింగ్ లో 6, నేషనల్ హెల్త్ మిషన్ లో 3, ఇట్లా 140 మంది ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేసినారు. నచ్చకపోతే మార్చు. రంగారెడ్డి కలెక్టర్లు 4 మారింది సార్ మీ జిల్లా. రంగారెడ్డి జిల్లాలో 2 ఏళ్ల 4 నెలల్లో 4 కలెక్టర్లు మారుతారా సార్? ఈ రకంగా పరిపాలన ముందుకు సాగుతుందా? ఇది రాష్ట్రంలో మరి ప్రజలు ఇప్పుడు ఒక జిల్లా కలెక్టర్కు జిల్లా మీద అవగాహన పెరిగి జిల్లాలో ఉండే ఉద్యోగుల మీద పట్టు వచ్చే వరకే 6 నెలలు ఏడాది అవుతుంది. మీరు 6 నెలల కుక్కల్ని తీసేస్తే ఆ జిల్లా పరిపాలన ఎట్లా జరుగుతుందో, ఇది రాష్ట్రానికి ఏ రకంగా మేలు జరుగుతుందో కూడా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అంటే నచ్చితే పోస్టింగ్లు, నచ్చకపోతే బదిలీలు అనే పద్ధతి వల్ల యంగ్ ఆఫీసర్స్ యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతింటది. ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళు కూడా బాగా పనిచేయాలనే ఉంటుంది. ఈ రకంగా మార్చడం వల్ల వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతిని రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఇప్పటికైనా రివ్యూ చేయండి. కేంద్రంతో సత్సంబంధాలు నెలకొల్పుకొని మరి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావాలన్నా, పరిచయాలు పెరగాలన్నా కనీసం 3 ఏళ్ళు 2.5 ఏళ్ళు ఒక అధికారి ఒక పోస్టులో ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనేటువంటిది నేను మీ ప్రభుత్వం దృష్టికి తెస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఎక్స్టెన్షన్లు. గతంలో ఒక మంచి అధికారి ఉంటే మేము ఎక్స్టెన్షన్లు ఇచ్చేవాళ్ళం. ఇవాళ మీరు ఎంతమందికి ఇస్తున్నారు? ఒక 1/2 డజన్ మంది ఐపీఎస్లు ఇవాళ ఎక్స్టెన్షన్ మీద పనిచేస్తున్నారు. 1/2 డజన్ మంది ఐఏఎస్లు ఎక్స్టెన్షన్ల మీద పనిచేస్తున్నారు. 10ల సంఖ్యలో ఇంజనీర్లు ఎక్స్టెన్షన్ల మీద పనిచేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలో ఉంటే ఒక తీరు అనే విధంగా మీ వ్యవహారం జరుగుతూ ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా బాగా అర్థం